ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 5 రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అవస్థలు పడుతూ ఉన్నారు. కనీసం ఇండిగో సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులంతా కూడా పడరాని పాట్లు పడుతున్నారు. గత 5 రోజులుగా ఒక్కో రోజు ప్రయాణికుల అవస్థలు చూస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొందరైతే తల్లి చనిపోతే వెళ్ళడానికి ఫ్లైట్ రద్దయింది. ఏం చేయాలో అర్థం కాక కన్నీళ్లు పెట్టుకున్న సంఘటనలు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ రోజు చోటు చేసుకున్నాయి. మనతో పాటు కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు ఈరోజు? हम लोग एक्चुअली परसों से परेशान है। कैंसिल हो रही है फ्लाइट, फिर टाइम बढ़ा दिया जा रहा है और आज भी 7 बजे का फ्लाइट था, आज भी कैंसिल है। अब लगा हूँ लाइन में, क्या होता है देखता हूँ। तो वो तो हो रहा है, कैंसिल हो रहा कैंसिल हो रहा। अब रिटर्न हम लोग फिर कलकत्ता जा रहे हैं। तो अदर एयरलाइंस का फ्लाइट्स रेट्स क्या है? अदर एयरलाइंस का भी कहाँ मिल रहा है, नहीं हो रहा है। अदर एयरलाइंस भी नहीं मिल रही है, बहुत भाड़ा दिखला रहा है, वो भी श्योर नहीं है। कितने दिन का प्रॉब्लम है? ये 3 दिन से 3 రోజులుగా ఇతను ఇక్కడే ఎయిర్పోర్ట్ లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం కారణంగా ప్రయాణికులందరూ కూడా పడరాని పాట్లు పడాల్సిన పరిస్థితి ఉంది. ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడే ఎయిర్పోర్ట్ లో కూడా పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ కనీసం వీరికి విమానాలు అయితే రద్దు చేశారు, కానీ వీరికి తాగడానికి కానీ ఉండడానికి కానీ వసతి ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా ఉండడానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. దీంతో ప్రయాణికులంతా కూడా గత 3-4 రోజులుగా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఫ్లైట్లు రద్దవుతున్నాయి, ఎప్పుడు ఉన్నాయో, ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు ప్రయాణిస్తాయో అన్నది కూడా తెలియకపోవడంతో ప్రయాణికులంతా కూడా తలపట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో ఎయిర్లైన్స్ వద్ద పరిస్థితి చూసుకోవచ్చు. చాలా మంది బారులు తీరిన పరిస్థితి ఉంది. విమానం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు బయలుదేరుతుందో కూడా వీరికి సకాలంలో సమాచారం ఇచ్చేవాళ్ళు కూడా కరువయ్యారని చెప్పి ప్రయాణికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇండిగో ఈ సంక్షోభం నుంచి బయటపడి ప్రయాణికుల కష్టాలను తీర్చాలని చెప్పి ప్రయాణికులంతా కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 5వ రోజు కూడా ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు అని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. कैंसिल हो गया, कल बोले कि आज बोलने चाहिए 8:30 बजे एक ही ट्रेन है, मतलब फ्लाइट है, क्यों नहीं बोले वो लोग बताओ। एंट्री किया था, कल बॉडी में हो, देखो बॉडी में देखो, बॉडी में अभी तक कुछ नहीं बोले, फिर बोले कि कल 12